నమస్కారం. తెలంగాణ సారథి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల్లో ఒకటైన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యాప్‌ను ప్రారంభించడం జరిగింది. ఎవరైతే ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద దరఖాస్తు చేసుకున్నారో వారి అప్లికేషన్‌లను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. 2024 సంవత్సరం జనవరిలో జరిగిన ప్రజాపాలనలో ఎవరైతే ఇండ్లు లేవని దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తులను ముందుగా పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ప్రత్యేక యాప్‌ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆవిష్కరించారు. ఈ మొబైల్ యాప్ ద్వారా రేపటి నుంచి అనగా డిసెంబర్ 6వ తేదీ నుంచి లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. ఎవరైతే ప్రజా పరిపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తులను మొదటగా పరిశీలిస్తామని సీఎం తెలిపారు. ప్రజలందరూ ఆత్మగౌరవంతో బతకాలని రోటీ కపడా మకాన్ అనేది ఇందిరమ్మ నినాదమని ఆయన చెప్పారు. అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు దక్కాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తొలి ఏడాదిలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని, ఈ ఆర్థిక సహాయాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, ఇది పూర్తి సబ్సిడీ మీద వస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర నిబంధనల ప్రకారం 70 గజాల స్థలం కలిగి ఉన్న సొంతదారులకు మొదటగా ఈ పథకం అమలు చేస్తామని, ఎవరైతే సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తారో వారిలో ముందుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు ట్రాన్స్‌జెండర్లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు. తొలి దశలో 3,500 ఇళ్లను ప్రతి నియోజకవర్గానికి మంజూరు చేశామని, దీనికి రేషన్ కార్డ్ అనేది తప్పనిసరి కాదు అని ఆయన తెలిపారు. రేషన్ కార్డ్ లేని వారికి మరియు సొంత స్థలం లేని వారికి రెండో దశలో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం మొదటగా మహిళా అభ్యర్థులను మాత్రమే పరిగణిస్తామని, దివ్యాంగులలో మహిళలకు మరియు పురుషులను కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. మహిళా అభ్యర్థులకు మరియు తెలంగాణ వాసులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని, అలాగే రేషన్ కార్డు దీనికి తప్పనిసరి కాదని, రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ మొదటి దశలో ప్రాధాన్యం ఇస్తామని, రేషన్ కార్డు ఉండి సొంత స్థలం లేని వారికి రెండవ దశలో ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. రేషన్ కార్డు ఉండి సొంత స్థలం లేని వారికి రెండవ దశలో ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి పూర్తిగా ప్రభుత్వం నిర్మించి ఇండ్లను ఇస్తుందని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మరిన్ని అప్డేట్లను మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాం కాబట్టి దయచేసి లబ్ధిదారులందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.